నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. ఇందాక అక్క చెప్పినట్టు మోసం ఎక్కడో జరగలేదు. యాక్చువల్గా ఫ్రాంక్లీ మనమందరూ ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఎలక్షన్ కి ముందు రోజు 2 రోజుల ముందు బూత్ లెవెల్లో మన కార్యం ఓడిపోయాం. కానీ ఆ ఓటమికి ఈ రోజు సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే మనము సఫర్ అవుతున్నాం. మనకు రెండింతగా అండగా నిలబడి వాళ్ళ వాయిస్ గా నిలబడి ఆ వాయిస్ లెస్ పీపుల్ యొక్క ఆవేదనను వాళ్ళ ఆర్దండనను మీరు వాళ్ళకు ప్రతి చిన్న విషయాన్ని, ఎందుకంటే బాబు గారు ఎన్నో షూరిటీలు ఇచ్చి రోజు రోజుకు చేస్తున్న అరాచకాలకు భయపడి వాయిస్ చంపుకొని బతుకుతున్నారు. సో మీరందరూ ఒక ఆ పేదలకు వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ పీపుల్ గా నిలబడి ఆయన చేసిన ప్రతి మోసాన్ని ప్రతి గడపకు చేర్చి జగనన్నకు చేయూతగా మీరందరూ ముందుకు నడిచి జగనన్నను మళ్ళీ పదవిలోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే స్థానిక సంస్థల ఎలక్షన్ లో 2 రోజుల ముందు, ఐ థింక్ ముందునే అనుకుంటా, 2వ డివిజన్ లో టీడీపీలకు మారిన 1 సంవత్సరం విజయవంత నిన్న మేడం ఎమ్మెల్యే గారు అన్నారు 50 out of 50 సీట్స్ లోకల్ సీట్స్ అన్ని నేనే కోరుకొని చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరము దగ్గర దాన్ని మనము సక్సెస్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దయ ఉంచి ఎప్పుడో 4 ఏళ్ల వరకు నిరీక్షించకుండా ఇప్పటి నుంచే వారం వారం మన పెద్దలు ఈ సభను ఏర్పాటు చేసి మనల్ని చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో ఉన్న నిశ్శబ్దత ఎప్పుడు చూస్తే ఇంకా 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం పాలనలో ఉంది అన్న ఊరు కూడా రావట్లేదు. బికాస్ ఇంత జనాలు, అందులోనే ఇంకా 4 ఏళ్ళు ఒక కూటమి ప్రభుత్వం, అందులోనూ రేపు రాజ్యాంగం నడుస్తుందన్న భయం కూడా లేకుండా ప్రతి సభకు ఎంత కాదన్నా హాల్ నిండిపోయి కింద కూడా జనాలు నిలబడే స్థాయిలో మీరు వస్తున్నారంటే యూనిటీ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ లెట్స్ మేక్ మన పెద్దలందరినీ సక్సెస్ఫుల్ గా ఒక ఉన్నతమైన పదవిలో నిలబెట్టి వాళ్ళు మనకు అండగా ఉండి వాళ్ళ వెనక మనకు భరోసా నిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సో మీరు భయపడుతున్నారా అని. సార్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మనవాళ్ళని మేము కడుపులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందంటే 3 దోపిడీలు, 6 హత్యలు, 12 మానభంగాలు, ఇవి తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు. మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే పథకాల లిస్టు జరిగితే దానికి ఎన్నుండదు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఇట్లా పథకాల పేర్లు చెప్పుకుంటా పోతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. అదే ఈ ప్రభుత్వంలో పథకాల పేరు చెప్పుకుంటే కేవలం ఒక పథకం, అది మన అమ్మఒడి నుంచి వచ్చిన పథకం తల్లికి 100 చెప్పుకుంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి 100 అనే పథకం నారా లోకేష్ గారి బ్రెయిన్ లో నుంచి పుట్టిందని మాట్లాడుతున్నారు. నిజంగానే నారా లోకేష్ గారి బ్రెయిన్ లో నుంచి పుట్టింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లికి 15,000 రూపాయలు కరెక్ట్ గా చెల్లిస్తాను. కానీ లోకేష్ గారు బ్రెయిన్ లో నుంచి వచ్చింది కాబట్టి 2,000 లోకేష్ దాడా లోకేష్ గారి ఖాతాలో పోతాయి.
గమనించాల్సిన విషయం. మొన్న నేను మా రవిసార్ సురేష్ అమ్మాయి ఒక జిమ్ ఈవెంట్ పోవడం జరిగింది. అక్కడ నా పార్ట్నరు, మన పార్టీ కుటుంబ సభ్యులు, నా స్నేహితులు నన్ను నువ్వు వచ్చిన కార్యక్రమం ఏంటి, నువ్వు మాట్లాడిన మాట ఏంటి అంటే నేను ఒకటే చెప్పిన, నలుగురున్నా 40 మంది ఉన్నా 400 మంది ఉన్నా నేను నా పార్టీ గురించే మాట్లాడతా. నా నాయకుల గురించే మాట్లాడతా. అధికార ప్రభుత్వం జనానికి చేస్తున్న అన్యాయం గురించే మాట్లాడతా. ఇవి తప్ప నేను మాట్లాడేది ఏముండదు. నేను ఆ రోజు నేను మీటింగ్ లో మాట్లాడుతూ నా కట్టె కాలేంత వరకు జగనన్నతోనే ఉంటానని చెప్పడం జరిగింది. ఈయన కట్టె కాలేంత వరకు జగనన్నతో ఉంటానని తప్ప అది నేను అవమానించి మాట్లాడాను. అదే నాయకుడు వాళ్ళకి ఇలా చెప్తానా, నా ప్రాణం ఉన్నంత వరకు మా నాయకులతోనే ఉంటా. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటా. నా కట్టె కాలేంత వరకు జగనన్నతోనే ఉంటా. కష్టాలు వస్తే రాని కష్టపడతాం. ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అందరం కలిసి నిలబడతాం, పోరాడదాం, గెలుద్దాం. జై జగన్. మనము అధికార పక్షానికి భయపడతామా? మీరే సమాధానం చెప్పాలి. ఎవరు భయపడే భయం అనే తెలియని బ్రాండ్ లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరిగింది. ఎంత పని చేయొచ్చుపోయా జగన్ అనే కాన్సెప్ట్తో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసినాము. సో ఆ జరిగిన సంఘటన తర్వాత కేసు పెట్టడము, బెయిల్ రావడము ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి, ఏంటి నాగార్జున ఎందుకు నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటా ఉన్నావు, నువ్వు ఒక మంచి లీడింగ్లో ప్రాక్టీస్లో ఉన్నావు, సో అంత లీడింగ్ ప్రాక్టీస్లో ఉండి కూడా నువ్వు ఇట్లా పాలిటిక్స్ అని చెప్పి ఇదని చెప్పి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు అని చెప్పి చాలామంది వచ్చి నాకు ఫోన్ చేయడం ఇట్లా చేయడం జరిగింది. సో ఎందుకు అంత చేయాల్సి వస్తుందంటే, నాకు ఇంత మంచి చేసి కూడా జగన్ గారు చేసినంత అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. అంత చేసి కూడా మనం అరాచకం చేస్తున్నామని చెప్పి, విధ్వంసం చేస్తున్నామని చెప్పి అనిపించుకొని 11 సీట్లకు పడిపోవడం అనేది నాకు చాలా బాధ వేసింది. నాకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత 1 వీక్ వరకు నిద్ర పట్టలేదు. అసలు అంత బాధపడ్డాను నేను. సరే, ఇంత జరిగినప్పుడు మనం ఏదో ఒక విధంగా చేయాలి. సో జగన్ గారికి, ఆ పార్టీ కోసం, జగన్ గారి కోసం నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి మొదటి నుంచి ఏదో ఒక విధంగా నాకున్న పరిధి లోపల, నాకున్నటువంటి తెలివితేటల లోపల ఏదో ఒక విధంగా చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి నా ప్రయత్నం అనేటువంటిది చేస్తా ఉన్నానని చెప్పాను. అదేవిధంగా ఆ సంఘటనలో నాకు బాగా సపోర్ట్ చేసినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అంజాద్ అన్నకి, సురేష్ అన్నకి, అంటే ఆ పోలీసుల ఒత్తిడి నుంచి నన్ను బయటికి తీసుకురావడానికి కానీ చాలా సహాయం చేశారు. ఎందుకు చెప్తాను అంటే, ఇలాంటి వాటికి మీరు ఎవరు భయపడద్దండి, ధైర్యంగా ముందుకేయండి. మన వెనక మన నాయకులు ఉన్నారు, అండగా ఉన్నారు. పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన అందరి కృషి, ఎవరికి తోచిన విధానంలో వారు పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి, ఈ సభ ఐఎంఏ హాల్లో జరుగుతోంది కాబట్టి కొంచెం మెడికల్ నాలెడ్జ్ కూడా తెచ్చుకుందాము. ఎందుకంటే డాక్టర్స్ కాబట్టి కొంచెం మెడికల్ నాలెడ్జ్ కూడా సెటర్స్ చేద్దాము. ఒక కండిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సైకలాజికల్ ప్రొజెక్షన్ డిజార్డర్. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే, ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వారిలో ఉన్నటువంటి వారిలో ఆలోచనలు, అవి చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలన్నీ ఏంటంటే పక్కన వాళ్ళతో తోసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏముంటుందంటే, వాళ్ళకే అరాచకం చేయాలనిపిస్తుంటుంది, వాళ్ళకే విధ్వంసం చేయాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళే ల్యాండ్ పూలింగ్ చేసుకొని ల్యాండ్ తొక్కాలనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ చేయాలనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ మీద చేస్తారు. ఓ ఆయన అరాచకం చేస్తున్నాడు, ఆయన విధ్వంసం చేస్తున్నాడు, ఆయన ల్యాండ్ చెప్పి ఆయన చేసుకుంటా ఉన్నాడు చెప్పి ఇంకా అదేవిధంగా ఏం చేస్తారంటే, వీళ్ళు వేరే వాళ్ళు చేసిన అభివృద్ధి అనమాట, వేరే వాళ్ళ అభివృద్ధికి వీళ్ళ
రైతుల అకౌంట్ వేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. నాడు నేడు అనేటువంటి అద్భుతమైన విధానము స్కూల్ డెవలప్ చేసి మనం చేస్తే స్కూల్కి వెళ్ళి ఇది మా కొడుకు వచ్చిన ఆలోచన, ఇది మా కొడుకు అని చెప్పి. ఇంకోటి మనం అంత మెడికల్ కాలేజీలు పెట్టి రాష్ట్రం అంతా 17 మెడికల్ కాలేజీలు రూపకల్పన చేసి ఆల్రెడీ 10 కాలేజీలు రన్ అవుతా ఉంటే అది స్టార్ట్ చేయడానికి అది స్టార్ట్ చేస్తే ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో అని చెప్పి కావాలని వాటిని డిలే చేస్తూ ఒక 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసేది అల్టిమేట్ అని చెప్పుకోవడానికి. ఇంకా ఓడరేవులు అన్ని కట్టించినాం, అన్ని చేసినా కూడా వాటన్నిటి ఎందుకు వాటిని చూపిస్తా కూడా వాటిని పెట్టుబడులకు ప్రామాణికంగా చేసుకుంటా ఉండి కూడా వాటిని అనవసరంగా డబ్బులు వృధా చేసినారు, కృషికులకు అంత డబ్బులు ఎందుకు పెట్టినారు అని చెప్పి అవన్నీ చేస్తా ఉన్నారు. సో ఇంత అభివృద్ధి అంతా మనం చేసే అభివృద్ధి అంతా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి చెడు కావాలంటే మన మీద చేస్తూ ఉంటారు. సో ఈ లక్షణాలన్నీ మీకు ఎవరిలో ఉన్నాయని అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను చంద్రబాబు నాయుడు మాధవిరెడ్డి సో భయపడాల్సిన అవసరం కూడా ఆల్రెడీ కేసు పెట్టినారు, 2 బుక్లో రిజిస్టర్ అయింది కూడా పేరు. ఏం భయపడాల్సిందిగా ఏం లేదు. సో మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి 2 బుక్లో. ఇంకా ఒక లాస్ట్ క్వశ్చన్ మీకు అందరికీ. సో 2 బుక్ అని పెట్టారు రిజిస్టర్, అందరూ అందరికీ కేసు పెట్టారు, అప్పీల్ చేస్తారు, అన్ని చేస్తా ఉన్నారు. సో ఇట్లా పేజీలు అన్నీ అయిపోతా ఉంటాయి. ఏదైనా ఒక బుక్ అయితే ఒక లాస్ట్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాస్ట్ పేజీలో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ పేజ్ 2 బుక్ లాస్ట్ పేజీలో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఎవరైనా చెప్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ నేను పంపిస్తాను. కరెక్ట్ ఆన్సర్. వెనకాల ఇన్వాల్వ్ కావాలా? రెడ్ బుక్ లాస్ట్ పేజ్ లో ఒక పేరు ఉంటుంది. రెడ్ బుక్ లాస్ట్ పేజ్ లో ఉన్న పేరు టీడీపీ. ఇంత విధ్వంసం చేసుకుంటా పోతే లాస్ట్ పోయేది వాళ్ళే. భస్మాసుర హస్తం లాగా భస్మాసుడు కూడా తెలియదు చేపెట్టుబడి కాలిపోతాడని. ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతే లాస్ట్ కాలిపోయేది టీడీపీ. వైఎస్ఆర్ పార్టీ విలువలు విశ్వనీయతలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే మహిళా విభాగం. నా పేరు కృష్ణవేణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను 16 సంవత్సరాల నుంచి పార్టీలో ఒక గూర్ఖాలాగా మొత్తం ఏమంటారు వాళ్ళను నేను చిన్న చూపు చూసుకునేది. అట్లా పార్టీ కోసం ఆహ్లాదించాలి కష్టపడి నేను నాకు గుర్తించి నన్ను అన్న స్టేట్ జాయింట్ సెక్రటరీగా నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రవీణకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నీకు ఇంకొక విషయం ఏమంటే చిన్నబాబు పెద్దబాబు పెద్ద కూతురికి ఒకటే ఒక విషయం చెప్తున్నాం, మా ఆడల జోలికి వచ్చే సహించేది లేదని చెప్తున్నాం. ఎందుకంటే పార్టీలో ఒక విలువ గౌరవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము పనిచేస్తాను. వాళ్ళ నాన్న మీకు గుర్తున్నాడు, రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో మీకు సిగ్గు శరం మానం అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి నీకు శ్రేయుడు అయితే వాళ్ళ కొడుకుని ఇంత నీచంగా మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది? ఏమన్నా మీకు నీ కొడుకుతో సమానం కాదా జగన్మోహన్ రెడ్డి? ఎంతమందిని అవమానం చేస్తావయ్యా నువ్వు? సీతాదేవి లాంటి మా భారతమ్మను ఒకటే ఒక మాట నీచుడు దుర్మార్గుడు నీచుడు వాడిని ఏం చేస్తానో నాకే తెలియదు. 2029లో నాకు గిలా మా అన్న అధికారంలో ఏదైనా మంచి పదవి ఇస్తే వాడిని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నా. ఇంకోటి ఏమంటే మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే హోమ్ మినిస్టర్ ఎక్కడున్నావమ్మా నువ్వు మహిళే కదా. నీకు ఒకటే ఒక విషయం చెప్తున్నాను ఇంతకాదు. ఆడపిల్లలకు జరిగిన అన్యాయాలు, ఆడపిల్లలకు జరిగిన అరాచకాలు నేను పసిగట్టి ఈ రకంగా నువ్వు ఆడపిల్లల మీద దౌర్జన్యాలు ఉప్పలాదిక అయితేనేమి, రోజమ్మనైతేనేమి, ఆమె ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే రోజా గారు అంతకుముందు సెలబ్రిటీ కదా, ఆమె మీరు అయిన పాత్రుడు అయితేనేమి ఎంతమంది ఆమెను దూషిస్తారు. పాపం ఆడవాళ్ళకు భద్రత కల్పించాలన్నా జగనన్న మన ప్రభుత్వం వల్ల 2029లో జగన్మోహన్ రెడ్డికి
మీరందరూ ఐకమత్యంతో వదులుకొని కుళ్ళు కుతంత్రాలు వదులుకొని అందరూ మనవలే, అందరూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే ఆర్మీసలు శ్రమ పడాలని కోరుకుంటూ ప్రతి మహిళ విలువలతో విశ్వసనీయతతో పనిచేస్తామని మహిళలు ఒకటే, అందరి మొత్తం ఎవరైనా కూడా ఒకటే ఒక విషయం చెప్తున్నా మీకు, మనము పోరాటం చేసేది ఎవరితో రాదు, ఒక రాక్షసుడితో పోరాటం చేస్తాను. మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి అని ఒక విలువ ఉన్న ఒక సింహం లాంటి మనిషి దగ్గర మనం పనిచేస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ అవకాశం ఇచ్చిన రామ్మోహన్ అన్నకు నాకు రాత్రి అదేవిధంగా ఫోన్ చేసి అమ్మ రామ్మోహన్ మీటింగ్ అన్నాడు. నన్ను స్టేజీ పైకి పిలిచిన నా అధ్యక్షుడు నా రవీంద్రకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అలాగే మాజీ ఎక్స్ సీఎం డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, పెద్దలు కడప మేయర్ సురేష్ అన్న గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఆసన్నమైంది. త్వరలోనే రాబోయేటటువంటి మార్చి నుంచి మే నెల లోపలనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు బాబు చేస్తున్నటువంటి మోసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పటికే ఒక ఏడాదిలోనే ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం సన్నగిలిపోయింది. అసలు ప్రజల్లో కానీ తర్వాత మార్కెట్లో కానీ డబ్బు కూడా తిరగలేదు. ఎందుకంటే మన నాయకుడు ప్రతి నెల కూడా క్యాలెండర్ పెట్టి ఏదో ఒక పథకం ఎత్తుతూ ఉన్నాడు. ఆ పథకానికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ప్రజలు మార్కెట్ లో తిప్పుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు మార్కెట్ అంతా కూడా డబ్బులు ఉన్నాయి. ఈ రోజు ఎవరి దగ్గర చూసినా ఎక్కడికి పోయినా కూడా స్తబ్దతగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరాల ఆలోచనతో పేద ప్రజలను పైకి తీయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆయన పనిచేశారు. బట్ అక్కడనే ఒక చిన్న మిస్ఫైర్ అయింది. మన కార్యకర్తలను ద్వారా పనులు చేయించకుండా డైరెక్ట్ గా పనులు జరగడం వల్ల కొంత మిస్ఫైర్ అయింది. అది మన నాయకుడు బాగా గ్రహించినాడు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి కార్యకర్తను కూడా దగ్గరికి తీసి ఆ కార్యకర్తని నాయకునిగా తయారు చేస్తాను, వాళ్ళనే పైకి తీసుకొస్తానని ప్రతి మీటింగ్ లో కూడా మేము పాల్గొన్న ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు. కాబట్టి తప్పులు ఎక్కడ జరిగాయి అనేది మనకందరికీ తెలుసు. మనం కూడా తప్పనిసరిగా ప్రతి కార్యకర్త చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్ళి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి ఈ రోజు ఒకటి స్కాన్ చేస్తేనే ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వస్తాయి. ఆయన ఏం చెప్పాడు, ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఒక్క నిరుద్యోగి కూడా ఇంతవరకు ఒక పోస్ట్ ఇవ్వలేదు, 3,000 డబ్బులు ఇవ్వలేదు. అదే రైతులు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు, లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తా అన్నాడు, ఫస్ట్ ఇయర్ ఎత్తేసి సెకండ్ ఇయర్ ఏదో ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇట్లా చేయి చూపించి చెప్పినారు. మరి ఎక్కడ వచ్చింది, ఎక్కడా రాలేదు. దాదాపు మనం ఇచ్చిన వాళ్ళకన్నా 18 లక్షల మంది తక్కువ ఇచ్చారు. అన్ని కొనుగోలు వేశారు. ఆ ఇంట్లో ఏ చదువు ఉండదు, ఇంటికి కరెంటు బిల్లు 300 రాకూడదు, తర్వాత చిన్న కారు ఉండకూడదు, ఇలాంటివన్నీ పెట్టి అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది. కాబట్టి మన నాయకుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంది. డెఫినెట్ గా రాబోయేటటువంటి రోజుల్లో మనం అందరం కూడా గట్టిగా ఉండి ఈ స్థానిక ఎలక్షన్ లో కూడా బాగా అన్ని స్థానాల్లో 50 స్థానాలు మనం గెలిపించుకున్నట్లయితే డెఫినెట్ గా ప్రజల్లో అంతా కూడా తిరుగుబాటు బిగినవుతుంది. అధికారులు కూడా కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలే చూస్తున్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాకెందుకులే, మేము ప్రభుత్వానికి న్యూట్రల్ అంటారు అధికారులంతా కూడా. ఇప్పుడేదో కొంత వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. ఇప్పటికే వాళ్ళు కూడా భయం దిగినైంది. వాళ్ళ మధ్య వీళ్ళు కూడా రాసుకుంటున్నారు బుక్కులో, రేపు మనకి ఏమవుతుందో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి భయం అధికారులు ఇప్పుడే బిగినైంది. కాబట్టి మన నాయకుడు కూడా చెప్తున్నాడు, సప్త సముద్రాలు అవుతున్నా ప్రజాస్వామ్యంలో తప్పు చేసి ఎక్కడైపోతారో లేకపోతే రాష్ట్రానికి పోతారో అనుకుంటున్నారేమో, ఎక్కడన్నా ప్రతి మమ్మల్ని శిక్షిస్తామని మన నాయకుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అదేవిధంగా నాయకులు అందరం కూడా ఉంటాం. మనం అందరం కూడా విధంగా ఉండి మనము ఇంత ముందు మాదిరి కాకుండా ఇప్పుడు మనమంతా కూడా ముఖ్యంగా సందుల్లోకి బంధువుల్లోకి వెళ్ళి గల్లీలో మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది మీకు అందరూ కూడా తెలియజేస్తూ
చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సర్వసభ సమావేశం ఇవాళ ఈ అవేర్నెస్ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా బాబు షూరిటీ నేషనల్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మరి ఏ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలని ఆలోచన భాగంగానే మరి మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశానుసారంగానే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నిర్వహించిన ఈ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడైన రామ్మోహన్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న మల్లికార్జున గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు పెంచడం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరి కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా కడప నగర రవీంద్ర గారిని, మరి పెద్దలు పెంచడం కేశవేష్ బాబు గారికి, మరి పెద్దలు శాసనమండలి సభ్యులు మరి రామచంద్రారెడ్డి గారికి, మరి వేదిక నిర్వహించిన గౌరవ కార్పొరేటర్లకు, ఆప్షన్ సభ్యులకు, మహిళా నాయకులకు, మరి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మైక్ ఇస్తే అనర్గళంగా 6 గంటల నుంచి గంట సేపు మాట్లాడే నాయకులు ఉన్నారు. భవిష్యత్తులో బహుశా ఏ పార్టీలో కూడా ఉండరు. మనం చూసాం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కన్నా ఈరోజు మన పార్టీలో మైక్ ఇస్తే మాట్లాడే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. కానీ ఈ సందర్భంగా వాళ్ళకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మరి అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాను. మీరందరికీ అన్నగా భావించకండి. మరి అనేక సందర్భాలు వస్తాయి. మరి ఇలాంటి సమావేశాలు అనేకం మనం నిర్వహించుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావం మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరి మన ముఖ్య అతిథులతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మన అందరికీ మనకు ఇవ్వలేకపోయామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే ప్రజలందరూ కూడా వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ మనందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మరి ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 1 సంవత్సరం 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఏనాడు కూడా మరి ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ఏనాడు కూడా నిర్వహించుకోలేదు. మరి ఆ రకంగా ఎన్నికల కోసం మాత్రమే హామీ ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి బహుశా ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఇవన్నీ కూడా మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటే, మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, గడప గడపకు తీసుకెళ్ళాలి. మరి ఈ కార్యక్రమం పేరు కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి, మరి అదేవిధంగా బాబు ఏదైతే మేనిఫెస్టోని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటామని చెప్పి కార్యక్రమాన్ని కూడా మరి 4 విడతలు జరుగుతుంది. మరి 4వ విడత నుంచి ఇప్పుడు మనము మొదటి విడత జిల్లా స్థాయిలో మరి అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సమావేశపరిచి మరి ఏదైతే ఈ స్కాన్ ని మనం ప్రారంభించడం జరిగింది. మరి 2వ విడత కింద ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి అదే రీతిలో 3వ స్థాయికి ఇప్పుడు మేము వచ్చాం. మండల స్థాయిలో మరి ఈ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే మనం నార్త్ జోన్ లో, అంటే మండలం అంటే మనకు మండలాలు లేవు కాబట్టి, మరి కడప అంతా కూడా అర్బన్ కాబట్టి దానికి 4 జోన్లుగా విభజించడం జరిగింది. మరి ఆ జోన్లలో మొదటి విడత కింద నార్త్ జోన్ లో మనం ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇది 2వ కార్యక్రమం. ఈరోజు ఈస్ట్ జోన్ లో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో నెక్స్ట్ మరి ఏదైతే మన మిగతా 2 జోన్లో కూడా కార్యక్రమం చేసి 4వ విడత
ప్రతి గడపకు మరి మనము వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో, మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడో, మరి అవన్నీ కూడా ప్రతి గడప కాడికి వెళ్ళి మనం వాళ్ళకు వివరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఒక పాంప్లెట్ కూడా రెడీ అవుతుంది. మరి ఆ పాంప్లెట్ రెడీ చేసి మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గడపకు ఆ పాంప్లెట్ చేర్పిస్తూ మేము కూడా మరి ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం. మరి మీ మండల నాయకులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మరి ప్రతి గడపకి వెళ్ళి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏదైతే మోసపు హామీ ఇచ్చి మరి ఏదైతే మోసం చేస్తున్నారో మరి అవన్నీ కూడా మరి క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, మరి ముఖ్యంగా మరి గౌరవ కార్పొరేటర్లు బాధ్యత తీసుకొని ప్రతి డివిజన్ కూడా మీ డివిజన్లలో ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికాడికి వెళ్ళి మరి ఆ పాంప్లెట్ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మరి వాళ్ళకు వివరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మనం ఒకసారి చూస్తే సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి ఏ రకంగా మరి ఒక సంవత్సరం కాలం పూర్తి అయినా కూడా మరి దాంట్లో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని పరిస్థితి. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాయని చెప్పాడు. మరి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే సంవత్సరం అంటే ఒక్కొక్కరికి 3 నెలలకు 3,000 చొప్పున అంటే 36,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బాకీ పడ్డారు. మరి అదే కాకుండా మరి తల్లికి వందనం చెప్పారు. తల్లికి వందనం కూడా మొదటి సంవత్సరం ఎగొట్టారు. ఏం చెప్పారు ఎన్నికల ప్రచారంలో? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పిల్లలు వెళ్ళి కనిపించినా కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి, మరి మహిళ ఎక్కడ కనిపించినా కూడా మీకు సంవత్సరానికి 18,000 అని చెప్పి ఆ రకంగా ప్రజలకు తీసుకెళ్లి మరి ఈ రోజు ఒక సంవత్సరం కాలం పూర్తవునా కూడా మరి ఏ ఒక్కరికి కూడా మరి ఆ తల్లికి వందనం రాలేదు మొదటి సంవత్సరంలో. మరి ఈ రోజు రెండవ సంవత్సరంలో మరి ఏదైతే ఆ తల్లికి వందనం ఇచ్చిన పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే మరి సుమారుగా 87 లక్షల మందికి ఆ తల్లికి వందనం అర్హులైన ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు. కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు అన్ని ఆంక్షలు పెట్టి కట్టింగ్లు పెట్టి ఎంత ఇచ్చారంటే 54 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మరి అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి లేదు. మరి ఆనాడు ఏం చెప్పాడు? ఎక్కడ కూడా కండిషన్ ఉండవు, కట్టింగ్లు లేకుండా ఇస్తానని చెప్పి కరీంనగర్ రామమోహన్రెడ్డికి, పూజలు పెద్దలు జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారికి, నగర అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం మిత్రులు అంజద్ భాషా గారికి, వేదిక అందించుకున్న మా సోదరులు కార్పొరేటర్లకి, మా మహిళా అధ్యక్షులకి, మా అన్న కార్పొరేటర్లకి, సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన కొంతమంది ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసే కొంతమంది ఉన్నారు. 30 సంవత్సరాలు రాజకీయంగా చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసిన విషయం. బాబుశ్వరికి మోసం క్యారెక్టర్ అంటే చంద్రబాబు నాయుడు మనసుతో తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. 1995లో మామకు ఎన్నికలు వచ్చి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 99లో వాజ్పేయి వలన ఒక ఓటుతో పార్లమెంట్ దిగింది, కోల్పోయి అతని సింపతి వలన అతని అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఆ టైంలో అతను ఇచ్చిన సంఘటన అన్ని కూడా మోసపూర్తి వాగ్దానాలు అనేది ఒక్కొక్కరికి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలు మా పేటెంట్ హక్కులు, బీసీలు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీకి 90% మద్దతు ఇచ్చేవారని, అప్పుడు ఆదరణ పథకం బట్టి కేవలం బీసీ సోదరులందరూ కూడా పరిమితిలో వాళ్ళ కులసులో వాళ్ళ కులస్థితిలో పిల్లలందరూ కూడా ఒకరిని తప్పనిసరికి
కుమారులకి కుటుంబాలకు ఇచ్చి ఆ కులవృత్తుల న్యాయబ్రహ్మణికి పరిమర్పించి ఆ కులంలోనే ఆ కులంలో బతకాలని వాళ్ళందరినీ కూడా బాగా ఉన్నతంగా చదువుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తిగా 2004 భారతదేశంలోనే దేశ మార్చిన విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు ఉండే కానీ 2004 తర్వాత 29 రాష్ట్రంలో ముఖ్యమంత్రులకి అందరికీ దిశ మార్గం చూపించిన వ్యక్తి ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ముఖ్యంగా ఆలోచన ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి మధ్యలో వారి ఆలోచనలు అతనికి ఆలోచన చేసి బలివాడు అందరికీ కూడా ఒక ఆశాపోషంలాగా నిలబడిన వ్యక్తి రాజశేఖర్ గారు. రాష్ట్రంలోని వ్యవసాయం మీద ఆధారపడిన 20% రైతు సోదరులు ఉంటే రైతులకి ఆరోగ్యం బాకీ పూర్తిగా మాఫీ చేసిందే కాకుండా 9 గంటలు విద్యుత్ ఉత్పత్తి ఘనత రాజశేఖర్ గారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి కానీ 104 అన్ని పథకాలు చేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త ఆలోచనతో ముఖ్యమంత్రిగా భారతదేశానికి దిశ మార్గం నేర్పిన వ్యక్తి రాజశేఖర్ గారు. అయితే 2009లో రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రిగా ఓడించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిలాగా ఏర్పడినా కానీ రాజశేఖర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలే ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి కేంద్రంలో 33 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన ఘనత ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన మరణం తర్వాత ఆయన సంక్షేమ పథకాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమం కోసం తన తండ్రి సంక్షేమం కోసం పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మరణంతో ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగించలేదని జగన్మోహన్ గారు తన తండ్రి కోసం సంక్షేమ పథకాలు కొనసాగాలని తొమ్మిది చెప్పలేక పొగపెట్టి బయటకు పంపించి ఉద్యమాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉద్యమాలతో పుట్టి తన తండ్రి సంక్షేమ పథకాల కోసం కొనసాగిస్తూ 2014లో అధికారులు రావాలనుకున్నప్పుడు కేవలం ఒక ప్రసంగంతో రాష్ట్రంలో అధికారం ఓడుతుంది కానీ 600 వచ్చిన హామీ ఇచ్చి ఈ రాష్ట్రం ముందుగా డివైడ్ అవుతుంది. నేను మారాను కొంత చంద్రబాబు నాయుడు కాదని ఆ ఎన్నికలు ఓటు వేసుకున్న తర్వాత 600 ఉచిత హామీని ఇచ్చి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈ రాష్ట్రంలో దిశ మార్చే విధంగా జగన్మోహన్ గారు పాదయాత్ర చేసి 2010లో అధికారం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకొని తమిళనాడులో కరుణానిధి కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని అమ్మఒడి, తల్లికి దిగుల, వసతి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అన్ని రాష్ట్రాలు. ఇన్ని పథకాలు పెట్టి 2024 ఎన్నికల్లో మనం అధికారం కోరుకున్నామంటే కేవలం సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారిని ఓటేశారు తప్ప కేవలం సర్పంచులు,